ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులు చిన్నప్పటి నుండి విద్యతో పాటు కళలపై ఆసక్తి చూపాలని ఎన్టీఆర్ జాతీయ కళారత్న పురస్కార గ్రహీత ఏ నాగరాజు పేర్కొన్నారు. నీకంపల్లిలో విద్యారణ్య ఆవాస పాఠశాలలు ఏర్పాటు చేసిన కళలు వాటి విశిష్టత అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరితో పాటు మానవ హక్కుల సంఘం నాయకులు, రిటైర్డ్ సిరికల్చర్ ఆఫీసర్, పాఠశాల కమిటీ సభ్యులు శంకరప్ప, వారితో పాటు నందకుమార్, రిటైర్డ్ తహసీల్దార్ శివకుమార్ హాజరై ప్రసంగించారు. విద్యార్థుల అలవాట్లు, వారు క్రమశిక్షణ గురించి, తల్లిదండ్రుల ఆశయాలు, పాఠశాలకు ఉన్న ఊరుకు మంచి పేరు తీసుకురావాలని, బాధ్యతతో శిక్షణతో మనసు పెట్టి చదివితే మనం ఆశించిన ఎన్నో విజయాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. కళలు, కళాకారులను ప్రోత్సాహం అందించాలని, ప్రాచీన కళలు మరుగుపడిపోకుండా కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యారణ్య పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ అంటే నేటి తరం మీదే, పాడు తరం మీదే. ఇకపోతే కవిత్వం చెప్తున్నాం. కవిత్వము, పద్య కవిత్వము, వచన కవిత్వము, గేయ కవిత్వము ఇలా ఉంటాయి. పద్య కవిత్వంలో భాస్కర శతంలో అది చాలా సంస్కృతంలో ఉండేటువంటి వాక్యాలు, అది కొంతమంది మాత్రం అర్థమైంది. ఇకపోతే ఆధునిక కవులు కూడా కవిత్వం రాశారు. అంటే జాషువా గారు కానీ, తర్వాత శ్రీశ్రీ కానీ, చాలా మంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాశారు. ఆ రాసినటువంటి ఎక్కడండి మామూలుగా వాడుక భాషలో, గ్రామీణ భాషలో వాళ్ళు రాశారు. వీళ్ళు వాడుక భాషలో ఉన్నటువంటిది రాశారు. అంటే మనము ఇప్పుడు మాట్లాడుతున్నది మన వాడుక భాష, మనం మాట్లాడతాం. అంటే ఇక్కడ తెలంగాణలో మాట్లాడేది వేరే, ఇక్కడ మాట్లాడేది వేరే, మన కోస్తా ఏరియాలో మాట్లాడేది వేరే. ఒక్కొక్క రాష్ట్రానికి ఆ భాషను బట్టి మాట్లాడతాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా మాట్లాడతారు, పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా మాట్లాడతారు, మన నగరాల్లో. ఇప్పుడు సంగీతం అంటే తెలుసు కదా, సంగీతము శ్రీకృష్ణుడు ఎదుగుతానంటేనే గోవులు సైతం అలా చూసుకుంటుపోతుంది. మంచి సంగీతాలు వస్తూ ఉంటే మనకనే ఇంత బాగుంది సంగీతం అనిపిస్తుంది. అది ఏదైనా కానీ ఇప్పుడు సంగీతం అనేది చూస్తుంటాము. మ్యూజిక్ వస్తున్న మనం కాళ్ళు కలుపుతూ ఉంటాం, చేతులు ఆడిస్తూ ఉంటాం, ఎప్పుడో మనం తెలియకుండా డ్యాన్స్ కూడా చేసేస్తుంటాం. అది సంగీతం. సంగీతంలో రెండు రకాలు. వాద్య సంగీతము అంటే వాద్యాలంటే ఇప్పుడు పిల్లలతోటి నాకు వాద్యం